హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాన్వి టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్. నేను లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ మా వెంకీ అయితే చేసేసాడు. లంచ్కి నేను ఈరోజు చికెన్ బిర్యానీ అండ్ నాటుకోడి కూర అండ్ చికెన్ కబాబ్ అయితే చేస్తున్నాను. నాటుకోడి నాకు ఎలా చేయాలో తెలియదు. మా అమ్మనైతే అడిగాను, ఫోన్ చేసి అడిగాను ఎలా చేయాలి అనేసి. సో మా అమ్మ అయితే చెప్పేసింది ఎలా చేయాలని. నేనైతే ఇంకా ఆ ప్రాసెస్ అయితే చేస్తాను. ఎలా వస్తుంది ఏంటి అనేది మీరే చూడండి. హే గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. ఫస్ట్ అయితే నేను చికెన్ చేస్తున్నా. చికెన్ కోసం చికెన్ని మ్యారినేట్ చేస్తున్నా. మ్యారినేట్ ఎలా చేస్తానంటే, ఫస్ట్ వాటర్లో బాగా చికెన్ని కడిగేసి వాటర్ కంటెంట్ అంతా తీసేసి ఉప్పు కారం పసుపు వేసి బాగా చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కట్ చేసిన ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే ఆనియన్ వేయించిన ఆయిల్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి. సో నేను ఇదే యూస్ చేస్తాను. అండ్ ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాక పక్కన తీసేసుకొని అదే ఆయిల్లో కొద్దిగా చెక్క లవంగం షాజీరా ఇలాచి వేసి అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసి కొద్దిగా అలా ఉడికించాలి. అది ఉడుకుతూ ఉన్నప్పుడే పక్కన రైస్కి అయితే పెట్టేసుకోవాలి. సో రెండు సైమల్టేనియస్గా అయిపోతాయి. నేను రైస్ అయితే కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా వేస్తాను, ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావాలంటే కొద్దిగా ఆయిల్ వేస్తే బాగా వస్తుంది. అందుకే ఆనియన్ ఆయిల్ వేసాను నేను. అండ్ చికెన్లో బిర్యానీ కోసం చికెన్ మసాలా గరం మసాలా పెరుగు కొద్దిగా లెమన్ వేసి బాగా కలిపేసుకొని ఇదైతే చికెన్ అయితే ఉడికించుకోవాలి. అండ్ సైమల్టేనియస్గా రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. రైస్ ఎక్కువ ఉడికించకూడదు, జస్ట్ ఒక 90% ఉడికించాలి. ఎక్కువగా ఉడికిస్తే బిర్యానీ అంత బాగోదు, నున్నగా అయిపోతుంది. సో ఒక 85% అలా ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత లాస్ట్లో మనం బిర్యానీతో కలిపి పెట్టినప్పుడు రైస్ అనేది బాగా ఉడుకుతుంది. రైస్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో కిందకి దించేసి రైస్ లేయర్ బై లేయర్ వేయాలి. ఫస్ట్ లేయర్ వేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి అండ్ ఆనియన్ కూడా వేయాలి. తర్వాత వన్ మోర్ లేయర్ రైస్ వేసి ఆనియన్ అండ్ కొత్తిమీర వేసేసి మీ దగ్గర ఏమైనా కలర్స్ కుంకుమ పువ్వు అది ఉంటే వేసేయండి. బిర్యానీ కలర్స్ దొరుకుతాయి కదా, నేనైతే అవి యూస్ చేయను. సో అలా చేసేసి ఒక ఫుల్ మూత పెట్టాలి. ఫుల్గా గ్యాప్ లేకుండా మూత పెట్టేసి గ్యాస్ మీద ఒక 5 minutes పెట్టేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా సూపర్ ఉంటుంది. ఈజీగా ఇలా చేసుకోవచ్చు మీరైతే. గైస్ బిర్యానీ అయితే అయిపోయింది. ఎలా ఉందో చూద్దాం రండి. అవుట్కమ్ అయితే బాగానే ఉంది, చూడ్డానికి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నేను చాలాసార్లు చేశాను బిర్యానీ, ఇది ఫస్ట్ టైం అయితే కాదు. నాటుకోడి ఒకటే ఫస్ట్ టైం చేస్తున్నా ఈరోజు. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చికెన్ పకోడా అయితే చేద్దాం. చికెన్ కబాబ్ అయితే చాలా ఈజీ, ఎందుకంటే నేను రెడీమేడ్ పౌడర్ తెచ్చుకుంటాను. ఇక్కడ హోమ్ మేడ్ ప్రిపేర్ చేస్తారు మా ఊర్లో. అదైతే తెచ్చుకుని దానిలోకి ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కబాబ్ అయితే. జస్ట్ కలిపేసి అప్పటికప్పుడే వేసుకోవచ్చు. సో నేనైతే అదే చేసుకుంటా, చాలా బాగుంటుంది. జస్ట్ కలిపేసి చికెన్ కబాబ్ జస్ట్ ఆయిల్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఫైనలీ చికెన్ కబాబ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నాటుకోడి కూర. గైస్ ఇప్పుడైతే నాటుకోడి కూరకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మా అమ్మ చెప్పినట్లు ఫస్ట్ అయితే కొబ్బరిని మిక్సీకి వేసుకున్నాం. మిక్సీ వేసుకున్న తర్వాత ధనియాల పొడి కారం పొడి కొద్దిగా పసుపు అండ్ చెక్క లవంగం ఆనియన్ వెల్లుల్లి అండ్ కొత్తిమీర వేసి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి అండ్ అగైన్ ఫ్రై చేసి అండ్ తర్వాత నేను వేసుకున్న మసాలా అయితే కలిపేసి కొద్దిగా ఉడికించి నేను విజిల్కి అయితే పెట్టేసా. ఒక 4 విజిల్స్ వచ్చింది. 4 విజిల్స్ పెట్టినా మా వెంకి ఉడకలేదన్నాడు. మేబీ నాటుకోడి ఉడకదేమో తొందరగా, నేను నార్మల్ చికెన్ లాగే అనుకునేసి 4 విజిల్స్ పెట్టాను. చూడండి మా వెంకి ఎలా రివ్యూ ఇస్తాడో నా వంటకి. సూపర్.
నాటుకోడి మంచి టేస్ట్గా చేసింది. గుజ్జు ముడకల్లా సూపర్ ఉంటుంది. నిజం చెప్పు. నిజం. బాగుందా? గుజ్జు ముడకల. ఓకే. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు.